మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్ లో మాజీ ప్రధాని భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలువురు ప్రముఖులు తుది వీడ్కోలు పలికారు. మన్మోహన్ సింగ్ స్మారకం కోసం ప్రభుత్వం స్థలం కేటాయించనుంది. ఇదే విషయానికి సంబంధించి మళ్ళీ లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఓవర్ టు యూ. సంజన, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు అయితే ఘనంగా ముగిసిన పరిస్థితి చూస్తున్నాం. అయితే ఈ అంత్యక్రియలు కూడా ఢిల్లీలో నిగంబోధ్ ఘాట్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు అంగరంగ వైపు నిర్వహించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తను ఈ అంత్యక్రియల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే చూస్తున్నాం నిగంబోధ్లో జరిగినటువంటి అంత్యక్రియలు కూడా ప్రభుత్వ లాంఛనాలతోటి, కేంద్ర ప్రభుత్వం ముందుండి అన్ని ప్రభుత్వ అధికార లాంఛనాలతోటి ఈ అంత్యక్రియలు జరిపినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే తను మాత్రం మన్మోహన్ సింగ్ ఏదైతే కేటాయించినటువంటి స్థలం కోసం ప్రభుత్వం కేటాయించినట్టు జరిగిన చోటే అంత్యక్రియలు జరిగిన చోటే ప్రభుత్వం కేటాయించాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ నేతలంతా కూడా పట్టుబడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి 2 టర్ములు కూడా దేశాని కోసం చేసినటువంటి సేవలను అనేక సందర్భాల్లో కొనియాడిన పరిస్థితి. ఒక పెద్ద సంస్కరణవేత్తని, ఆర్థికవేత్తని కోల్పోవడం జరిగిందని చెప్పి, భారతదేశం కోల్పోవడం జరిగిందని చెప్పేసి ఈ ద్రౌపది ముర్ము కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావచ్చు, లోక్సభ నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా కొనియాడడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తున్నాం ఈ ఉన్నటువంటి అనారోగ్య కారణం చేత మృతి చెందినటువంటి భారత ప్రధానమంత్రి మాజీ చేసినటువంటి 2 టర్ములు కూడా ఎంతో గొప్ప సేవ చేసినట్టు తన ఆయన. ఆ నేపథ్యంలోనే అంత్యక్రియలు మాత్రం పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అన్ని అధికార లాంఛనాలతోటి తన అంత్యక్రియలతో ముగిసిన పరిస్థితి. ఆ ఘాట్ నిగంబోధ్ ఘాట్ కూడా ప్రభుత్వం ఆ నేపథ్యంలోనే కేటాయించే అవకాశం అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. సంజన.